నైటోకోట్ వాల్ గార్డ్ ప్రీమియం. సో వాల్ గార్డ్ అండ్ వాల్ గార్డ్ ప్రీమియం, దీంట్లో 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తుంది వాల్ గార్డ్ ప్రీమియం. సో వాల్ గార్డ్ ప్రీమియం ఈజ్ ఏ హై పర్ఫార్మెన్స్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్. వాల్ గార్డ్ ప్రీమియం ఈజ్ ఏ ఎక్స్టర్నల్ వాల్స్ వాటర్ ప్రూఫ్ కోటింగ్. సో ఎప్పుడైతే మన బిల్డింగ్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత నార్మల్ పెయింట్ వెళ్లకుండా ఈ వాల్ గార్డ్ ప్రీమియం కనుక వేసుకున్నట్లయితే వాల్స్ మనకి కంప్లీట్గా 100% వాటర్ ప్రూఫింగ్ ప్రొటెక్షన్ అనేది అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ యాజ్ వెల్ యాజ్ డెకరేటివ్ సిస్టమ్. అంటే మళ్ళీ మీరు నార్మల్ పెయింట్ వేసుకునే అవసరం ఉండదు ఇంకా. ఓకే, సో దీనికి సపోర్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసి నైటో ప్రైమ్ AW అనేది ఒక అక్రిలిక్ బేస్డ్ ప్రైమర్ ఉంటుంది. సో దీని నైటోకోట్ వాల్ గార్డ్ వేసే ముందుగా ఒక కోట్ మనం నైటో ప్రైమ్ AW ప్రైమర్ని యాజ్ ఏ ప్రైమర్ లాగా అప్లై చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనము నైటోకోట్ వాల్ గార్డ్ని మనం 2 లేయర్స్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్టీరియర్ బిల్డింగ్ కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్ అనేది అవుతుంది. సో దీని మెయిన్ బెనిఫిట్స్ ఏంటి ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. ఇది మనకి క్రాక్ బ్రిడ్జింగ్ ఎబిలిటీ 500 మైక్రాన్స్ వరకు క్రాక్ అనేది బ్రిడ్జ్ అవుతుంది. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, మనం బిల్డింగ్ లోపలికి వెళ్ళి బిల్డింగ్ లోపల ఉన్న స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ రస్ట్ వచ్చే ఛాన్స్ కల్పిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ వేయడం వల్ల మనకి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో ఉండే యాసిడిక్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మొనాక్సైడ్స్ కావచ్చు, అండ్ వాటర్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇవి బిల్డింగ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ లోపలికి వెళ్ళి కాంక్రీట్ పైన అటాచ్ చేసి దాని లోపల ఉండే స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ని రస్ట్ పట్టించకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రాశారు అదే క్లియర్గా, కరోజన్ ప్రివెన్షన్, అంటే రస్ట్ రాదు బిల్డింగ్ లోపల. చూడండి, నార్మల్ పెయింట్కి మనము ఈ బెనిఫిట్స్ ఏవి ఉండవు. ఒకవేళ మీరు బిల్డింగ్ రీపెయింటింగ్ వేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద 100% ఆప్షన్. అండ్ ఇది కాకుండా మీరు నార్మల్ పెయింట్ వేస్తే మీ బిల్డింగ్ కలర్ మారుతుంది తప్పించి మీకు బిల్డింగ్కి ఎలాంటి ప్రొటెక్షన్ రాదు. సో ద ప్రోడక్ట్ వాల్ గార్డ్ ప్రీమియం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అండ్ డెకరేటివ్ సొల్యూషన్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ యాంటీ కరోజన్ ప్రాపర్టీ, అంటే బిల్డింగ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ని అట్మాస్ఫియరిక్ ఇంపాక్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మైక్రోబయల్ రెసిస్టెన్స్, అంటే బిల్డింగ్ వాల్స్ పైన ఫంగస్ ఆల్గే అనేది పట్టదు, రైట్. అండ్ హై డ్యూరబుల్, దీని లైఫ్ వచ్చేసి మినిమం 7 years అనేది ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఎనీ ప్రోడక్ట్ మనకి యూవి ఎండ ద్వారా డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఎక్స్పోజ్డ్ టు కండిషన్ ఉండడం వల్ల అండ్ హై టెంపరేచర్స్, అగైన్ మళ్ళీ లో టెంపరేచర్ డౌన్ అవ్వడం అండ్ వర్షంతో తడవడం, సో ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల మనకి ప్రోడక్ట్ లైఫ్ అనేది కోల్పోకుండా 100% దీని ఎఫెక్టివ్ ప్రాపర్టీస్ అనేది 7 years వరకు పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రష్